Welcome to Clear Path to English. My name is Chaitanya Kiran. I am here to guide you on your English learning journey. ఈ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగించాలో దాని వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టుగెదర్. ఎప్పటిలాగే ఒక చిన్న పాసేజ్ ద్వారా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను అర్థం చేసుకుందాం. నౌ I am going to read the passage slowly. Please follow along with me. My name is Harsha. Right now, I am at my friend Murali's home. It is a beautiful Sunday evening. Murali and I are in the study room. I am painting a picture on a canvas board and he is playing a video game on his tablet. We are having a great time. Murali's mother is in the kitchen. She is cooking dinner. His grandmother is sitting on a sofa and watching a serial on TV in the living room. Murali's father is working in the garden. He is watering the plants. Murali has a younger brother. He is with his friends in the nearby park. They are playing. The weather is pleasant. The wind is blowing gently. The leaves are moving slowly. Murali also has an elder sister. She is in the final year of her degree. She is studying at a local college. She is going abroad next year to continue her studies. At the moment, she is reading an English magazine. They have a pet dog. It is running and jumping around a butterfly. Everybody in the family is busy. Murali is enjoying his video game, his mother is preparing dinner, and his father is taking care of the garden. It is a peaceful evening at their home. ఇప్పుడు చూసిన పాసేజ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగించాలో దాని వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాక్య నిర్మాణం పరిశీలిద్దాం. ఈ టెన్స్లో కూడా సబ్జెక్ట్ దాని తర్వాత వెర్బ్ తప్పనిసరిగా ఉంటాయి. కాకుంటే వెర్బు స్థానంలో రెండు వెర్బ్స్ మనకి వస్తాయి. అందులో ఒకటి బి వెర్బ్. యామ్, ఈజ్, ఆర్ వీటిలో ఒకటి ఉంటుంది. ఇవి హెల్పింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. వాక్యంలో సబ్జెక్ట్గా అయి ఉంటే యామ్ వెర్బ్గా వస్తుంది. యు, వి, దే సబ్జెక్ట్గా ఉంటే ఆర్ వెర్బ్గా వస్తుంది. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్గా ఉంటే ఈజ్ వెర్బ్గా ఉంటుంది. ఐ ఆమ్, యు ఆర్, వి ఆర్, దే ఆర్, హీజ్, షీజ్, ఇట్ ఈజ్ ఈ పార్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక రెండవ వెర్బ్ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఈ మెయిన్ వెర్బ్ బేస్ వెర్బ్కు ఐఎన్జి జత చేయడం ద్వారా ఏర్పడుతుంది. బేస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. పెయింట్, పెయింటింగ్ అవుతుంది. వాచ్, వాచింగ్ అవుతుంది. రన్, రన్నింగ్ అవుతుంది. మెయిన్ వెర్బ్ స్థానంలో సందర్భానికి తగినట్టుగా ఏ ఐఎన్జి ఫామ్నైనా ఉపయోగించవచ్చు. బేస్ వెర్బ్కు ఐఎన్జిని జత చేసేటప్పుడు కొన్ని స్పెల్లింగ్ రూల్స్ మనం పాటించాలి. ఈ వెర్బ్స్ని గమనించండి. వాటర్, వాటర్కి
ఐఎన్జి జత చేసినప్పుడు వాటరింగ్ అవుతుంది. రీడ్కు ఐఎన్జి జత చేసినప్పుడు రీడింగ్ అవుతుంది. స్టడీకి ఐఎన్జి జత చేసినప్పుడు స్టడీయింగ్ అవుతుంది. గోకు ఐఎన్జి జత చేసినప్పుడు గోయింగ్ అవుతుంది. బేస్ వెర్బ్కు ఐఎన్జి జత చేసినప్పుడు ఏర్పడే ఐఎన్జి ఫామ్ను మనం గమనించినట్లయితే ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఇవి కలిసిపోయాయి. ఇప్పుడు హ్యావ్ చూద్దాం. హ్యావ్కు ఐఎన్జి జత చేసినప్పుడు ఈ లేకుండా హ్యావింగ్ అవుతుంది. అలాగే రన్కు ఐఎన్జి జత చేసినప్పుడు అదనంగా మరొక ఎన్ కలిసి రన్నింగ్ అవుతుంది. ఈ స్పెల్లింగ్ రూల్స్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించే ముఖ్యమైన సందర్భాలను చూద్దాం. వి యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ 3 main things. First, actions that are happening right now. Second, temporary situations or activities. And third, future arrangements. వీటిలో యాక్షన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇప్పుడు చూద్దాం. యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ అంటే ప్రస్తుత క్షణంలో, అంటే మనం మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఈ ఉదాహరణలు చూడండి. ఐ యామ్ పెయింటింగ్ ఏ పిక్చర్. నేను ఒక చిత్రం వేస్తున్నాను. వి ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైం. మేము మంచి సమయం గడుపుతున్నాము. దే ఆర్ ప్లేయింగ్. వారు ఆడుతున్నారు. హీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. అతను మొక్కలకు నీరు పోస్తున్నాడు. ఇట్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ఏ బటర్ఫ్లై. అది ఒక సీతాకోక చిలుక చుట్టూ పరిగెడుతోంది. షీ ఈజ్ రీడింగ్ అన్ ఇంగ్లీష్ మ్యాగజైన్. ఆమె ఒక ఆంగ్ల మాసపత్రిక చదువుతోంది. ఈ వాక్యాలు అన్నీ ఒక చర్య జరుగుతూ ఉండగా చెప్పిన వాక్యాలు. ఈ ఉదాహరణ చూడండి. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీరు చూడటం ముగిసే లోపు ఎప్పుడైనా యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక చర్య ప్రారంభమైన తర్వాత నుండి ముగిసే లోపు ఎప్పుడైనా మనం ఆ చర్య గురించి మాట్లాడితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించి ఆ చర్యను తెలుపుతాము. ఇప్పుడు రెండవ సందర్భం చూద్దాం. టెంపరరీ సిచ్యుయేషన్స్ ఆర్ యాక్టివిటీస్. టెంపరరీ సిచ్యుయేషన్స్ ఆర్ యాక్టివిటీస్. ఈ వాక్యం చూడండి. షీ ఈజ్ స్టడీయింగ్ ఎట్ ఏ లోకల్ కాలేజ్. కాలేజ్ స్టడీ అనేది కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో పూర్తయ్యే చర్య కాదు. అలాగని జీవితాంతం కొనసాగే పరిస్థితి కూడా కాదు. ఆమె డిగ్రీ చదువుతుంది కాబట్టి డిగ్రీ చదవడానికి నిర్దేశించబడిన కాలాన్ని తాత్కాలిక పరిస్థితిగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా షీ ఈజ్ స్టడీయింగ్ ఎట్ ఏ లోకల్ కాలేజ్ అని మనం చెప్పవచ్చు. మనం మాట్లాడే సమయంలో ఆమె కాలేజీలో ఉండాల్సిన పని లేదు. ఆమె ఇంట్లో ఉండవచ్చు, స్నేహితులతో బయట ఉండవచ్చు, లేదా బంధువులతో ఏదైనా ఫంక్షన్కు వెళ్ళి ఉండవచ్చు. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను మనం మాట్లాడుతున్న క్షణంలో ఆమె చేస్తున్న పని ఆధారంగా కాకుండా ఆమె ఉన్న తాత్కాలిక పరిస్థితి ఆధారంగా ఉపయోగిస్తాం.
మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్. దే ఆర్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలాంటి వాక్యాలన్నీ తాత్కాలిక పరిస్థితి కిందకు వస్తాయి. ఇప్పుడు ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని తెలపడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. మనం కొన్ని పనులు భవిష్యత్తులో చేయాలని ముందుగానే నిర్ణయించుకుంటాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. ఇలా ముందుగానే నిర్ణయించుకున్న లేదా ఏర్పాట్లు చేసుకున్న భవిష్యత్తు కార్యక్రమాల గురించి చెప్పడానికి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తారు. ఈ ఉదాహరణ చూడండి. షీ ఈజ్ గోయింగ్ అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్ టు కంటిన్యూ హర్ స్టడీస్. ఆమె వచ్చే సంవత్సరం తన చదువు కొనసాగించడానికి విదేశాలకు వెళ్తుంది. ఆమె విదేశాలకు వెళ్ళేది నెక్స్ట్ ఇయర్, కానీ విదేశాలకు వెళ్ళడానికి ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ ఆమ్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ టుమారో. షీ ఈజ్ మీటింగ్ హర్ ఫ్రెండ్స్ దిస్ ఈవినింగ్. ఇలాంటి ఐడియాస్ అన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. ఈ వాక్యాలలో నెక్స్ట్ ఇయర్, టుమారో, దిస్ ఈవినింగ్ భవిష్యత్తును సూచిస్తాయి. మనం ఇప్పటి వరకు చూసిన వాక్యాలన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. వీటిని నెగటివ్ సెంటెన్సెస్గా ఎలా మారుస్తారో చూద్దాం. ఈ వాక్యాలలో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉపయోగించడం ద్వారా ఈ వాక్యం మొత్తం నెగటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఐ ఆమ్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఐ ఆమ్ నాట్ పెయింటింగ్ ఏ పిక్చర్. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. యు ఆర్ నాట్ వాచింగ్ దిస్ వీడియో. వి ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైమ్. వి ఆర్ నాట్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైమ్. దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ ముందు నాట్ ఉపయోగించడం ద్వారా పాజిటివ్ సెంటెన్స్ను నెగిటివ్ సెంటెన్స్గా మారుస్తాము. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా ఎలా మార్చాలో చూద్దాం. ఐ ఆమ్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఈ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ను సబ్జెక్ట్ ముందుకు తీసుకువచ్చి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని పాజిటివ్ సెంటెన్స్ను మనం ప్రశ్నవాక్యంగా మారుస్తాం. Am I painting a picture? They are playing. Are they playing? He is watering the plants. Is he watering the plants? ఈ విధంగా మనం ప్రశ్న వాక్యాలు తయారు చేస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఈ 3 ఉపయోగాలను మనం పూర్తిగా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడడం సులభం అవుతుంది.